శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో కుజుడు నీచత్వం కనబడుతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి విపరీతంగా కనబడే అవకాశం ఉంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఏదైనా షార్ట్ టెంపర్లో కానీ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దానిలో నష్టపోయేది మీరు, మీ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ కూడా కాదు. ఇంకా అక్కడ కుజుడు కొంతకాలం ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే మే 19 వరకు ఉంటాడు. అంచేత మే 15 తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల్లో కొంత బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతానికి అటువంటి నిర్ణయాలు షార్ట్ టర్మ్లో తీయకండి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మీకు తెలియకుండా ఎప్పుడో అప్లై చేసిన దానికి ఉద్యోగం ఇప్పుడు రావచ్చు, ఇంటర్వ్యూ కాల్ ఫర్ రావచ్చు. డెఫినెట్గా అటెండ్ అవ్వండి. కొంచెం నిదానంగా పేషెన్స్గా ఆన్సర్స్ ఇవ్వడం ప్రయత్నం చేయండి. ఆ కంపెనీ వాడు ఒకప్పుడు ఒకలాగా మాట్లాడాడు కదా అని ఫీల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. అలాగే వదిలేసిన కంపెనీ వాడు మనం పిలిచినప్పుడు ఏమాత్రం భయపడక్కర్లేదు. ఈ సమయంలోని వాళ్ళు కాల్ ఫర్ చేస్తే మీ యొక్క కోపము, ఆవేశం, షార్ట్ టెంపర్ కొంత కంట్రోల్ చేసుకుని ఒక మంచి ప్యాకేజ్ పిలిస్తే మాత్రం డెఫినెట్గా యూ కెన్ గో బ్యాక్ టు దాట్. వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే అద్భుతంగా ఉంది. చక్కటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్తో రిలేటెడ్ ఎనీ అగ్రిమెంట్స్ కానీ చేయాలనుకున్నప్పుడు 15 రోజులు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతున్నాయి. అష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి ఏ అగ్రిమెంట్ చేసుకున్నా సత్ఫలితం ఇస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు ఏంటంటే కొంతవరకు దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను నివృత్తి చేసుకోవడానికి కావాల్సిన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్ బాడీ టెస్ట్ అంతా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అష్టమ శని వచ్చినప్పుడు ఎటువంటి భాగంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టేయడానికి సంగతి మీకు తెలియదు కాబట్టి ఒక్కసారి చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటూ మీరు దాన్ని బట్టి మీ యొక్క ఫుడ్ సిస్టమ్ అంతా మార్చుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహిస్తారు. కొంత అవమానం కూడా పడతారు. ఏదైనప్పటికీ కూడా మీరు మొండిగా ఉండడం అనేది మీకు ఒక చక్కగా చెప్పాలంటే అది ఒక విశేషమైన గుర్తింపుగా మీకు ఉంటుందని చెప్పడానికి 15 రోజులు బాగా అవకాశం ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల దగ్గర నుండి ఆప్యాయతో, అనురాగాలతో అన్ని రకాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు కొంతవరకు చిక్కుముడిగా కనబడతాయి ఈ 15 రోజుల తర్వాత అది కొంచెం రిలీఫ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కలేదు. తర్వాత అవుట్ ఆఫ్ కోర్ట్ ఫేస్ సెటిల్మెంట్ అవుతాయి. అలా వివాహ వ్యవస్థలో కూడా మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియరెన్స్, ఒక అండర్స్టాండింగ్ మీద క్లియరెన్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగానే ఉన్నాయి, భయపడక్కలేదు. అలాగే మనం తీసుకునేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యము సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ 15 రోజులు ఆ భాగ్యంలో శుక్రుడు యొక్క అనుగ్రహము, శనీశ్వరుడు, రాహు ప్లస్ బుధుడు ఈ 3 గ్రహాలు కూడా కొంతవరకు అనుగ్రహించి భాగ్యాధిపతి అన్న గురువు మంత్రం సాధన చేస్తే వాళ్ళ వలన ఇబ్బందులు పడకుండా యోగంలో తీసిన అవకాశం ఉంది. కాబట్టి గురు మంత్రాన్ని, అదే మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుడు వాడు అనుకోండి, గణపతి అనుకోండి, ఎవరిని మీరు గురువుగా భావిస్తే ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.